ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామముకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయం మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి, దేవుడు ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన అమూల్యమైనటువంటి సమయాన్ని మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. నాతో కలిసి ఏకీవించి దేవుని స్తుతించండి, ఆయన నామాన్ని గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, ఆయన కీర్తి నా నోట నుండును. ఆయన చిత్తమునకు మన స్థిరము వచ్చినట్లయితే, మన శిరస్సు వచ్చినట్లయితే దేవుడు మేలు చేసేవాడై ఉన్నాడు. కనుక ఏది జరిగినా మంచికి అని దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా మరి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మరి స్తుతిస్తూ ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యా, ఎన్ని శ్రమలు కలిగినను, ఎన్ని బాధలు కలిగినను తప్పించే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన జీవిత కాలములో మనతో ఉండి నడిపించే గొప్ప దేవుడు యేసయ్యా. నిత్యము మనతో ఉండి నడిపిస్తూ దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ప్రైజ్ ది లార్డ్. ఏది జరిగినా మన మంచికి అని మనం అనుకున్నప్పుడు, తండ్రి చిత్తమునకు మనము సమస్తమును అప్పగించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, సహించలేనటువంటి శోధనలు రావచ్చు, కానీ అది దేవుని చిత్తములో ఉండి అనుభవిస్తే, దేవా నీ చిత్తం ఇదైతే నేను అనుభవిస్తాను ప్రభువా, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పలుకుతావో దేవుడు నిశ్చయంగా నీకు మేలు చేసేవాడై ఉన్నాడు. ఆలోచించండి. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, యేసయ్యా కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకి ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారు కనుమరుగైపోయినా, గుండె బరువైపోయి బాధలు భరించలేనటువంటి స్థితిలో నీవున్నా, యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను,
ఆయన నామమునకి స్తుతి కలుగునుగాక. ఆ మాట నేను పలకగలను. దేవుడు ఇచ్చినప్పుడు మేలు అనుకుంటూ ఉన్నాం, కానీ పోయినప్పుడు ఏమంటూ ఉన్నాం? ఆలోచిస్తూ ఉన్నావా? ఆలోచించు. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే భారమైనా, గుండెలే పగిలినా, ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే భారమైనా, గుండెలే పగిలినా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామముకి స్తుతి కలుగుగాక, ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఎన్నో అవమానాలు నీకు ఎదురైనా, నీ వారందరూ నిన్ను కాదన్నా, నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు యేసయ్య ఒక్కడే. ఆయన వైపు చూస్తే సమస్తము కూడా మేలుకై సమకూడి. ప్రైజ్ ది లార్డ్. ఆయన వైపు చూద్దాం. దేవానికి స్తోత్రం. ప్రభువా, గొప్పవాడు, మహోన్నతుడవు ప్రభువా, నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నదేది నాకు అక్కర్లేదు ప్రభువా అని దావీదు చెప్పినట్లు చెప్పగలిగితే నిజంగా మన జీవితంలో ఒక మేలు మనం చూడగలం. కన్నులారా యేసయ్యా మీకు స్తోత్రం. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. యేసయ్యా, అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. దేవా మీకు స్తోత్రమయ్యా. దేవా, నీ పిలుపు నొంది నిన్ను ప్రేమించు వారందరికీ కూడా సమస్తమును సమకూర్చి జరిగించు గొప్ప దేవుడు ప్రభువా. ప్రస్తుతము మా కళ్ళ ముందు జరుగుతున్నవన్నీ కూడా మేము కన్నులారా చూస్తూ ఉన్నాం. కష్ట దినాలు, గడ్డు దినాల్లో మేము బ్రతుకుతూ ఉన్నాం. కానీ నీ మేలు చేత, నీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు యేసయ్యా. అందరూ నన్ను విడిచిపోయారు. కరోనా దినాల్లో అందరూ మమ్మల్ని విడిచారు. కన్నులారా చూడటానికి కూడా ఎవరు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా, నీవే మమ్మల్ని ఆదరించావు, నీవే మమ్మలను క్షేమముగా ఉంచావు ప్రభువా. అందును బట్టి నేను స్తుతించవలసిన వారమై ఉన్నాం. గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఆదరించు దేవానికి స్తోత్రమయ్యా. సంకల్పాన పిలుపుంది, నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును.
సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని స్వారూప్యము నేను పొందాలని, యేసుని స్వారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై, అనుమతించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. సొలొమోను రాజు అన్నాడు, సమస్తము వ్యర్థమే, భూమి కింద జరుగుతున్న సమస్త కార్యములు వ్యర్థమే, గాలికి ప్రయాసపడినట్లు ప్రయాసపడుతూ ఉన్నారు అన్నాడు. నిజమే, ఈ లోకములో మనం బ్రతుకుతున్నాం, కానీ ఎందుకు బ్రతుకుతున్నామనే ఆలోచన లేని వారి లోకము చాలా మంది ఉన్నారు. యేసయ్యని బ్రతికించాడు, నువ్వు బ్రతికితే మేలు అని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. నీవున్నది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట అది తెలుసుకొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించిన రీతి సమాధాన ఫలమే, అభ్యసించిన రీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే. దేవా, మహోన్నతుడైన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. నిత్యము నీ సన్నిధిలో మేము స్తుతించే వారిగా ఉండాలా. మా జీవిత కాలము, నా బ్రతుకు దినములన్నిటిను నేను యెహోవాను స్తుతించెదను, సన్నుతించెదను, ఆయన నామాన్ని గణపరచెదను అని. ఈ లోకములో ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత ధనమున్నా, ఎంత పేరు ఖ్యాతి ఉన్నా, దేవుని వైపు చూడలేనప్పుడు నిజంగా మనం ఆలోచించే, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది నీతిగా ఎంచబడిను అని రాయబడి ఉంది. నీతి అనేది ఏమిటి అంటే నమ్మటమే నీతి. ఎలాగూ నమ్మాలి అంటే మనం ఆయన యొద్దకు వచ్చాం కనుక ఆయన సమస్తము చేయగలడు అని నమ్మితేనే నువ్వు నిజమైన క్రైస్తవుడు. చాలా మంది యేసును నమ్ముకున్నాం, యేసు కొరకు మేము జీవిస్తాం అని నోటి మాటల చేత చెప్పగలుగుతూ ఉన్నారు, కానీ అటువంటి స్థితిని ఎవరు కూడా ఈనాడు కనపరచటం లేదు. వారి జీవితం, వారు బ్రతుకుతున్న బ్రతుకులు వారికి, ఎదుటి వారికి
క్రీస్తును చూపించలేనటువంటి స్థితిలో ఈనాడు చాలా మంది బ్రతుకులు కనపడుతూ ఉన్నాయి. నిజముగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన అన్నాడు. మరి ఎంతమంది ఆయన స్వారూప్యాన్ని పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు? ఆయన వల్ల జీవించాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఏదేని తోటలో దేవుడు ఆదామును అవ్వను కలగ చేసినప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన కలగ చేసిన వాడై ఉన్నాడు. వారు చేసిన పాపమును బట్టి ఆయన తన పోలికలు పోగొట్టుకున్నారు, తన స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. మరలా వాటిని పొందుకొనటానికి, వాటిని తిరిగి మనకి ఇవ్వటానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి తన ప్రాణం ఉన్నాం, పడుతూ ఉన్నాం, లేస్తూ ఉన్నాం. మనం ఏం చేయగలుగుతూ ఉన్నాం? ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరుడు. భక్తి అనేది చాలా సింపుల్ గా అందరికీ కనపడవచ్చు, కానీ అది చాలా కష్టతరమైనటువంటి విషయంగా కనపడుతుంది. మేము రక్షణలోనికి వచ్చినప్పుడు పాంచాల మోషే అయ్య గారి చేత బాప్తిసం పొంది నేను దేవుణ్ణి సొంత రక్షకంగా అంగీకరించిన తర్వాత కూడా కొన్ని బలహీనతలు కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు మాంచల అయ్యగారు అనేవాళ్ళు, పెదనాన్న అనేవాళ్ళు, అయ్యగారు అనేవారు అనేక విషయాలు తెలియజేసేవారు. ఎలాగూ జీవించాలి, ఎలాగూ బ్రతకాలి, క్రీస్తు కొరకు ఎలాగూ జీవించాలని. కానీ విన్నప్పుడు ఆ మాటలు మాకు రుచికరంగా లేదు. యవనప్రాయంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం ఈ లోకంలో జీవించి రకరకాలైన ఆలోచన కలిగి లోకంలో జీవించిన వారమై ఉన్నాం. తర్వాత కానూరు వెళ్ళినప్పుడు కానూరులో శ్యామ్యులు గారు, పాస్టర్ శ్యామ్యులయ్య గారి దగ్గర 10 సంవత్సరాల నుంచి మించిగా నేను పరిచయం చేసినప్పుడు ఆయన వద్ద నేర్చుకున్నటువంటి భక్తి, ఆయన నేర్పినటువంటి భక్తి నాకు ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి మంచాల మోషే అయ్య గారు, బాప్తిసం ఇచ్చినటువంటి అయ్య గారు, ఆయన చెప్పిన మాటలు. తర్వాత మరలా నేను కానూరు వెళ్ళినప్పుడు పాస్టర్ శ్యామ్యులయ్య గారు వారు నేర్పినటువంటి భక్తి, వారు చెప్పినటువంటి మాటలు, దేవుని కొరకు ఎంతవరకు చేయగలను ఆయన సాక్ష్యం విన్నప్పుడు నా జీవితంలో ఒక మార్పు అనేది కలిగింది, మార్పు అనేది వచ్చింది. ఆ మార్పు అలాగూ కొనసాగింపబడుతూ ఉంది. బలహీనతలు లేవని నేను చెప్పను, కానీ బలహీనతలో బలమిచ్చు దేవుడు నాతో ఉన్నాడని చెప్తూ ఉన్నాను. శ్యామ్యులయ్య గారు అనేవారు ఎప్పుడు కూడా ఒకే మాట, 10 ఎండి కట్టులు ఉన్నప్పుడు ఒక పచ్చి కట్టుని తీసుకుని వచ్చినప్పుడు దాంట్లో వేస్తే ఆ ఎండి కట్టితో పాటు ఈ పచ్చి కట్టు కూడా మండిపోతాయా? మన వారందరితో కలిసి నువ్వు ఏకీవించినప్పుడు, వారితో కలిసి నువ్వు నడిచినప్పుడు, భక్తిపరులతో కలిసి నువ్వు ప్రయాణం చేసినప్పుడు నీకు తెలియకుండానే నీ జీవితం మార్పు పొందుతూ ఉంది, రూపాంతరం పొందుతామనేవారు. అలాగనే వారు స్తుతించు దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా, నిత్యము ఆయన్ని స్తుతించు, ఆయన కీర్తిని నోట నుంచుకో, ఎల్లప్పుడూ స్తుతి చేయడం నేర్చుకో, స్తుతిని స్థితిని మారుస్తుంది అని చెప్పేవారు దైవజనులు. ఆయన యొద్ద నేను నేర్చుకున్నటువంటి భక్తి, ఆయన యొద్ద నేను నేర్చుకున్నటువంటి సమస్తం కూడా ఈనాడు ఉపయోగకరంగా దేవుని సన్నిధిలో నిలబడటానికి, దేవుని కొరకు ప్రయాసపడటానికి ఈనాడు ఎంతగానో దోహదపడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎంతకాలం బ్రతికాము అనేది కాదు, కానీ ఎలాగూ బ్రతికాము అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. నిజంగా మనం ఆలోచన చేస్తే భక్తులైన వారు వారి జీవితాల్లో సుఖం అనేది ఎరుగక కష్టపడుతూ, పౌలు జీవితాన్ని కనుక చూస్తే రాళ్లతో కొట్టబడి
ఊరి చివరకు ఈడ్చివేయబడినప్పుడు తిరిగి మరలా లేచి దేవుని సువార్త ప్రకటించడానికి మరలా వెళ్ళినటువంటి స్థితిలో గమనిస్తూ ఉన్నాం. ఈనాడు మన నోటి మాటలతో దేవుడు అని అంటాం కాదు, కానీ మన క్రియలు కూడా దేవుని చూపించేదై ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం మంచి ఫలాలు ఫలించాలి అంటే మంచి విత్తనాలు మనం నాటాలి. ఏ విత్తనాలు నాటపడుతూ ఉన్నాయి మన హృదయాల్లో? మన హృదయంలో ఏముంది? వాక్యం అనే విత్తనం నాటపడుతుందా? దేవుని వాక్యం ఏది సెలవిస్తుందో? దైవజనులు మొంగమూరి దేవదాస్ గారు అన్నారు, వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులై ఉంట, ఈ 3 పనులు చేయవారు పరలోక రాజ్యానికి వారసులు అన్నారు. కనుక దేవుడి సన్నిధిలో వాక్యం వింటూ ఉన్నాం, బ్రతుకు మార్చుకోలేకపోతూ ఉన్నాం. విన్న వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఈ రాత్రి దేవుణ్ణి స్తుతించండి. ఎన్ని శ్రమలు వచ్చినా యోబు వలె, ఎన్ని బాధలు వచ్చినా యోసేపు వలె, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరణాపాయ స్థితిలో వచ్చిన దావీదు వలె స్తుతించడం నేర్చుకోగలిగితే నీ స్తుతి నీ స్థితిని మార్చేదై ఉన్నది. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు నీకు ఏది మాట్లాడుతూ ఉన్నాడు, ఏది సెలవిస్తూ ఉన్నాడు, ఏమి చేయాలని చెప్తూ ఉన్నాడు, ఆ మాటలు ఆలకించి వాటి ప్రకారం నడిచి దేవుని చిత్తానికి నిన్ను తగ్గించుకొని, ప్రభువా నీ చిత్తము నా పట్ల ఏమైనది, నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే నీ జీవితానికి ఒక అర్థం, ఒక సార్థకత ఉంటుంది. ఈ రాత్రి దేవుని సన్నిధిలో, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా? ఈ లోకంలోనికి నన్ను తీసుకుని వచ్చావు, ఎందుకు తీసుకుని వచ్చావు? అసలు నా పట్ల నీ చిత్తం ఏంటి? నేనేం చేయాలి? మోషే పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది, దావీదు పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది, యోసేపు పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. ఇంకెంతకాలం ఈ లోకం కొరకు ప్రయాసపడతావు? ఇంకెంతకాలము ఇంకా ఈ లోకంలో ఏదో సంపాదించడానికి ప్రయాసపడతావు, పరుగులెడుతూ ఉన్నావు? దేవుడు ఓ పక్కన చెప్తూ ఉన్నాడు, రాకడ బహు సమీపంగా ఉంది. ఓ పక్కన సూచనలు కనబడుతూ ఉన్నాయి. కరోనా విజృంభించి అనేక మందిని తీసుకుని వెళ్ళిపోయింది. కానీ దేవుని యొక్క ఉచితమైన కృప, ప్రేమ చేత నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు అంటే దేవుడు నీ పట్ల ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని పని చేయడం నీ చిత్తం, దేవుని చిత్తమై ఉన్నదేమో, లేక నీ ద్వారా అనేక మంది మేలు పొందడం దేవుని చిత్తమేమో. ఒకసారి ఆలోచన చేసి దేవుని చిత్తానికి నీ శిరస్సు ఉంచినట్లయితే, దేవుని సన్నిధిలో నీవు బలపరచబడినట్లయితే, దేవుని కొరకు నువ్వు ఎదురు చూచినట్లయితే, దేవుడు నీ కొరకు ఏమి చేయగలనో అన్నిటి కూడా సమకూర్చి చేయగలిగిన వాడై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ రాత్రి ఆలోచించండి. దేవుడు నీకు ఏదో ఒక మాట తెలియచేయాలని ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి? ఈ లోకంలోనికి నన్ను తీసుకుని వచ్చావు అంటే ఏదో ఒక ప్రణాళిక నా పట్ల నీకున్నది. ఆ ప్రణాళిక నేను తెలుసుకోవాలి. ప్రభువా నీ కొరకు నేను ప్రయాసపడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి, దేవుని సన్నిధిలో ఎలాగూ జీవించాలో తెలుసుకో, ఎలాగూ నడవాలో తెలుసుకో. దేవుడు అంటూ ఉన్నాడు, నీ నోటికి కళ్ళం వేసుకో. ఏది పడితే అది మాట్లాడడానికి కాదు, ఏది పడితే అది చేయడానికి కాదు, దేవుని నీ లోకానికి పంపించింది. ఆయన నీ నోట ఆయన మాట ఉంచాడు, ఆ మాట తెలియచేయడానికి ఆయన నీ లోకానికి పంపించాడు. నా యొక్క ప్రార్థన కూడా అది, ప్రభువా నీ సన్నిధిలో ఒక్క దినమైనా నీ పని చేసి, పేతురు ప్రయాసపడి వాక్యం చెప్పినప్పుడు ఇంచుమించుగా 5,000 మంది రక్షణ పొందారు. 33.5 సంవత్సరాల జీవిత ప్రయాణంలో, యేసు ప్రభువు వారి యొక్క జీవిత ప్రయాణంలో 3.5 సంవత్సరాలు దేవుని పని చేశారు. ఆయన గొప్ప పని జరిగించారు. సంవత్సరంలో పని చేయటం కాదు, కానీ ఆయన కొరకు ఒక్క దినము ప్రయాసపడి, ఆయన కొరకు ఒక్క దినమైనా సరే దేవుని పని చేసి చనిపోవాలి అనేది ఆశ. ఎంత సంపాదించాలనేది కాదు, ఎదుటివాడి దగ్గర నుంచి ఎంత లాక్కోవాలని కాదు, ఎంతవరకు దేవుని కొరకు, దేవుని పని చేయడం కొరకు ప్రయాసపడాలని ఆలోచన చేయండి. దేవుడు నీతో ఉంటే, దావీదు అన్నాడు, నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నాకు అక్కర్లేదు. అసలు లోకంలో ఏముందో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపడంలో, ఇవే లోకంలో ఉన్నాయి.
వీటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. అది సొలొమోను అన్నాడు, గాలికి ప్రయాసపడినట్లు ప్రయాసపడుతూ ఉన్నారయ్యా మీరు, సమస్తము వ్యర్థమే అంటూ ఉన్నాడు జ్ఞాని. ఈ విషయం అందరికీ అర్థం కావటం లేదు. ఏదో ప్రయాసపడుతూ ఉన్నారు, కోట్లు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, వెనక కూడబెట్టుకోవాలని. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఆస్తులు రక్షించలేకపోయాయి, ధనం రక్షించలేకపోయింది, హోదాలు రక్షించలేకపోయాయి. దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి ఎవరి వల్ల కాదండి. కనుక దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగ జీవిస్తున్నావు ఈ రాత్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు ప్రయాసపడటానికి, దేవుని చిత్తానికి తిరగటానికి, దేవునిలో నువ్వు కొనసాగింపబడినట్లుగా ఒక నూతన తీర్మానం చేసుకుందాం. దేవుని కొరకు ప్రయాసపడదాం. అటువంటి కృపాధనిత పరిశుద్ధాత్మ దేవుడు విరుచున్న ప్రతి ఒక్కరికి దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ చిత్తము లేనిదే మేము ఏది చేయలేము, మా జీవితంలో నెరవేర్చుకోలేము. ప్రభువా, ఈ రాత్రి నీ చిత్తము నాకు శిరసు వంచి, నీవే మా దేవుడు, మా రక్షకుడవు, మా కాపరి, మా మేపరి, అన్నీ నీవే కనుక ప్రభువా, నీవు మమ్మల్ని నీ లోకంలోనికి తీసుకుని వచ్చావు. నీవే సమస్తమును జరిగించు వాడవై ఉన్నావు. మేము నీ వద్దకు వచ్చాము అంటే నువ్వు అన్నీ చేయగలవని నమ్మి నీ వద్దకు వచ్చాను ప్రభువా. నువ్వు సమస్తం చేయగలవు. మా జీవితకాలంలో మాకు ఏది అవసరమో, మా జీవితంలో మాకు ఏది కావాలో సమస్త పెరిగిన దేవుడు, సమయానికి అన్ని అనుగ్రహించే దేవుడు. ఈ రాత్రి మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరి జీవితాలు మేలు తొలగి చేయండి. నిండైన మిండైన దేవునితో నిన్ను నడిపించి, వేదనలో ఉన్న వారికి విడుదల, శోధనలో ఉన్న వారికి విడుదల, బాధల్లో ఉన్న వారికి విడుదల, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు యేసు శక్తి కలిగిన నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మేమందరం మీకు ప్రత్యేకమైనటువంటి సాధనములుగా ఉండటానికి మీ కృప చూపించమని, ఈ రాత్రి మీ గొప్ప కనికరం మా మీద ఉంచి నడిపించమని సమస్త మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఏకీభించిన ప్రతి ఒక్క బిడ్డ శరీర ప్రాణాత్మలకు ప్రతి ఒక్కరికి తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, శిలువ రక్తమే ఇచ్చి, కలవరి రక్తమే ఇచ్చి. గాడ్ బ్లెస్ యు ఆల్. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.